నమస్తే, వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమానికి స్వాగతం. పంటి ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కానీ చాలా మంది చిన్న చిన్న దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. పంటి నొప్పి, పండ్ల సెన్సిటివిటీ, నోటి అల్సర్స్ వంటి సమస్యలకు కారణాలు ఏంటి, వాటికి సరైన చికిత్స జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే విషయాల గురించి తెలియజేయడానికి మనతో నవత హాస్పిటల్ నుంచి ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు ఉన్నారు. లేట్ చేయకుండా వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ముందుగా చాలా మందిలో చూస్తుంటే చిగుళ్ళ వాపు కనిపించడం కానీ, చిగుళ్ళ నుంచి రక్తం కారడం కానీ జరుగుతుంటుంది. కానీ వాటిని సమస్యగా భావించారు. ఇలాంటి సమస్యలు ఎలాంటి సమస్యకు దారితీయవచ్చు? ఈ బ్లీడింగ్ గమ్స్ అనేటి చాలా కామన్గా చాలామంది సఫర్ అవుతుంటారు. చిగుర్ల నుంచి రక్తం కారడం అనేది ఇట్స్ ఏ వార్నింగ్ సైన్. యాక్చువల్గా అది ఒక వార్నింగ్ సైన్ లాగా మనం చూడాలి. ఎందుకంటే చిగుర్లలో ఇన్ఫెక్షన్ కానీ, చిగుర్లలో వాపు ఉన్నప్పుడు అది మనకి చిగురు లోపల ఉండే ఫైబర్స్, పెరియోడాంటల్ లిగమెంట్ ఫైబర్స్ అంటారు, అది దానిని కరగదీసి తర్వాత అది కిందికి వెళ్తే పంటికి ఏదైతే సపోర్ట్ చేసే ఎముక ఉంటుందో ఆ ఎముకను కూడా అది అరగదీస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ చిగుర్ల వ్యాధిలో మొదటి లక్షణం అనేది చిగుర్ల నుంచి రక్తం కారడం. కొంతమందికి లేవగానే బ్రష్ చేయకంటే ముందే నోట్లో చిగుర్లలో రక్తం కారడము, లేదంటే బ్రష్ చేసేటప్పుడు చిగుర్ల నుంచి రక్తం కారడము, లేదంటే ఏదైనా గట్టి వస్తువులు నమిలినప్పుడు చిగుర్ల నుంచి రక్తం కారడం, ఇట్లాంటివి కనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఈ పెరియోడాంటైటిస్ అనేది ఆ డిసీజ్లో నొప్పి ఉండదు మనకి. ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే ఈ నొప్పి లేకున్నా కూడా మనకు ఆ పంటికి సపోర్ట్ చేసే ఎముక ఏదైతే ఉంటుందో ఆల్విలార్ బోన్ అంటారు. సో ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆల్విలార్ బోన్ తగ్గిపోతే మనకి పళ్ళ మధ్య ఖాళీలు ఏర్పడము, తర్వాత పళ్ళు కదిలిపోవడము, తర్వాత ఈ చిగుర్లలో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల మనం తినే ఆహారంతో అది మనకు శరీరం లోపలికి వెళ్ళి చిగుర్ల వ్యాధుల నుంచి అది చర్మ వ్యాధులకు కానీ, లేదంటే కీళ్ళ నొప్పులకు కానీ, లేదంటే గుండె జబ్బులకు కానీ దారి తీయచ్చు. సో నోట్లో ఇన్ఫెక్షన్ ఉంది అంటేనే చిగుర్ల నుంచి రక్తం కారుతుంది. సో ఇన్ఫెక్షన్ అనేది అది సైలెంట్గా ఉంటుంది, మనకేం నొప్పి కలగజేయదు. అది చివరి దశలో ఎప్పుడైతే పళ్ళు బాగా లూజ్ అవుతాయో అప్పుడే నొప్పి అవుతుంది. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు చిగుర్లలో వాపు కనిపించినా, చిగుర్ల నుంచి రక్తం కారుతున్నా మీరు వెంటనే డెంటల్ సర్జన్ని సంప్రదించండి. దానికి కారణం ఏందో చూస్తారు. చిగుర్ల ఇన్ఫెక్షనే కాకుండా ఇంకా కొన్ని కారణాలలో కూడా చిగుర్ల నుంచి వాపు, చీమ అనేది వస్తుంది. అదేంటంటే ముఖ్యంగా మనం సిస్టమిక్ డిసీజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ పేషెంట్స్లో కూడా చిగుర్లలో వాపు, చిగుర్లలో చీమ అనేది వస్తుంది. నేను ఈ మధ్యనే ఒక ఫీమేల్ పేషెంట్ వచ్చింది నా దగ్గరికి. షీ ఈజ్ అరౌండ్ 50 years. ఆమెకు మెడికల్ హిస్టరీ ఏం లేదని చెప్పింది, నాకు షుగర్, బీపీ ఏం లేదన్నది. కానీ చిగుర్లలో అక్కడక్కడ యాప్సిస్ ఉంది, అంటే చీమ అనేది వస్తుంది. సో ఐ హ్యాడ్ ఎ డౌట్, ఈమెకు నోట్లో జబ్బు కంటే ఏదో మెటబాలిక్ డిజార్డర్ ఉంది కాబట్టి చిగుర్ల నుంచి ఈమెకి ఇన్ఫెక్షన్ అయిందని బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తే ఆమెకు తినకంటే ముందు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 300, తిన్న తర్వాత పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ 400 ఉంది. అంటే హై డయాబెటిక్స్లో కూడా ఈ చిగుర్ల నుంచి చీము, రక్తం అనేది కారడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమందికి ఈ బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి. ఈ బ్లడ్ థిన్నర్స్ వాడేటోళ్ళకు కూడా చిగుర్ల నుంచి ఇప్పుడు కార్డియాక్ పేషెంట్స్కి, లేదంటే సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్, పక్షవాతం వచ్చిన వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఫిజిషియన్స్ కొంతమంది బ్లడ్ సర్క్యులేషన్ కొరకు ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళకు కూడా చిగుర్ల నుంచి రక్తం కారుతుంది. అది కాకుండా కొంతమందికి బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటాయి. ఈ బ్లీడింగ్ డిజార్డర్స్లో ఎన్నో రకాలు ఉంటాయి. వాటికి కూడా మనము నోట్లో ఉండే పరిస్థితిని బట్టి మనం కనుక్కోవచ్చు. నేను నా స్వతహాగా కొంతమంది బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ని నేను కనుక్కోవడం జరిగింది, డయాగ్నోస్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు రావడం నా దగ్గరికి చిగుర్ల నుంచి రక్తం కారుతుందని వచ్చారు, కానీ నోట్లో చూస్తే చిగుర్ల ఇన్ఫెక్షన్ లేదు, ఎలాంటి మెడికల్ హిస్టరీ లేదు. దెన్ ఐ హ్యాడ్ ఎ డౌట్, వీళ్ళకి ఏమన్నా పారామీటర్స్, బ్లడ్ పారామీటర్స్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు అనేసి హిమాటోగ్రామ్ చేస్తే, బ్లడ్ టెస్ట్ చేస్తే వాళ్ళకి లుకేమియా ఉంది, అంటే బ్లడ్ క్యాన్సర్ ఉంది. వెంటనే నేను వాళ్ళకి సజెషన్ ఇచ్చి, గైడెన్స్ ఇచ్చి నిమ్స్ హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళు దే హ్యావ్ డయాగ్నోస్డ్ యాజ్ అక్యూట్ మైలాయిడ్ లుకేమియా. అంటే ఒక క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి కూడా
నోట్లో సిమ్టమ్స్ ఉంటాయి. షుగర్ పేషెంట్స్కి కూడా నోట్లో సిమ్టమ్స్ ఉంటాయి. తర్వాత కార్డియాక్ పేషెంట్స్కి కూడా నోట్లో సిమ్టమ్స్ ఉంటాయి. ఈ కాకుండా చిగుర్ల ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా చిగుర్ల నుంచి రక్తం కారుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే దంత వైద్యుని సంప్రదించాలి. ఓకే డాక్టర్ గారు, మరో సమస్య చూస్తుంటాం. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. ఎవరితోటైనా మాట్లాడడానికైనా వెనుకకు పడుతూ ఉంటారు. అంటే ఈ సమస్య గల కారణాలు ఏమైనా ఉంటాయా? దీనికి సమస్యకు పరిష్కారం, చికిత్సలు ఏమైనా ఉన్నాయా? ఈ హాలిటోసిస్ అంటారు. హాలిటోసిస్ అంటే బ్యాడ్ బ్రెత్ తోటి చాలామంది సఫర్ అవుతుంటారు. వాళ్ళు ఆత్మన్యూనత భావానికి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి కూడా వెళ్తుంటారు. వాళ్ళు ఎవరితో మనసు విప్పి మాట్లాడలేరు. వాళ్ళు పక్క వాళ్ళకు కూడా వాళ్ళ వల్ల ఇబ్బంది కలుగుతుంది. సో ఈ బ్యాడ్ బ్రెత్ అనేది, నోటి దుర్వాసన అనేది చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ఫస్ట్ చూసుకుంటే ఏంటంటే నోట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. అంటే ఏదన్నా పుప్పి పళ్ళు ఉన్నా, లేదంటే పళ్ళ మధ్య ఖాళీలు ఏర్పడినా, లేదంటే చిగుర్ల ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నోట్లో దుర్వాసన రావచ్చు. అంతేకాకుండా కొందరికి జీరోస్టోమియా అంటారు. జీరోస్టోమియా అంటే డ్రై మౌత్ సిండ్రోమ్ ఉంటుంది. ఆ డ్రై మౌత్ ఉన్న వాళ్ళకి లాలాజలం తగ్గిపోయి ఆహారం చిగుర్లలో పళ్ళ మధ్యలో పేరుకొని కూడా బ్యాడ్ బ్రెత్ రావచ్చు. సో ఈ బ్యాడ్ బ్రెత్ రావడానికి గల కారణాలు డెంటిస్ట్ ట్రీట్మెంట్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. పుప్పి పళ్ళు ఉంటే వాటికి ట్రీట్మెంట్, చిగుర్ల ఇన్ఫెక్షన్ ఉంటే వాటికి ట్రీట్మెంట్, తర్వాత పళ్ళ మధ్య ఖాళీలు ఉన్న వాటికి ట్రీట్మెంట్, డ్రై మౌత్ ఉంటే డ్రై మౌత్కి, కొంతమందికి ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి జాగ్రెన్ సిండ్రోమ్స్ అని ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే లాలాజలం తక్కువగా వస్తుంది. అట్లాంటి వాళ్ళకు కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. సో ఈ అన్ని కారణాలకి డెంటిస్ట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా ఒకవేళ తగ్గట్లేదు అంటే దెన్ విల్ ఎవాల్యుయేట్ ఫర్దర్. ఇంకా ఏం చేయొచ్చు అంటే ఈఎన్టీ డాక్టర్కి పంపిస్తాము. ఏదైనా టాన్సిలైటిస్ కానీ, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఉన్నా దానికి కూడా చికిత్స చేయించుకోవాలి. అది కాకుండా కొంతమందికి డైజెస్టివ్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఇండైజెషన్ వల్ల, తర్వాత అజీర్తి వల్ల కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటి వల్ల కూడా జీఈఆర్డి అంటారు, అంటే రిఫ్లెక్స్ ఈసోఫా డిజార్డర్ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ యాసిడ్స్ కూడా నోట్లోకి రావడం జరుగుతుంది. దానివల్ల కూడా బ్యాడ్ బ్రెత్ రావచ్చు. ఇవన్నీ లేకుంటే కూడా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉంటే అప్పుడు మనం పల్మనాలజిస్ట్ సలహాతోటి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ బ్యాడ్ బ్రెత్ అనేది ఇట్ ఈస్ ఏ వెరీ సీరియస్ కన్సర్న్ ఫర్ మెనీ పేషెంట్స్. కొంతమంది వస్తుంటారు, వాళ్ళే చాలా సఫర్ అవుతుంటారు, వాళ్ళే ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతుంటారు. దీన్ని ఒక సిస్టమాటిక్ ఎవాల్యుయేషన్ చేసి దానికి సరైన చికిత్స అనేది మనం అందజేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, పండ్ల సెన్సిటివిటీ అని వింటుంటాం. అంటే దానికి సెన్సోడిన్ టూత్ పేస్ట్ వాడితే సరిపోతుందా, లేకపోతే డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉందంటారా? ఈ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే టీత్ సెన్సిటివిటీ ఉంది కదా అని వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి ఆ సెన్సోడైన్ టూత్ పేస్ట్ టీవీలో యాడ్ చేసి అది చూసి సెన్సోడైన్ టూత్ పేస్ట్ వాడుతుంటారు. ఇది సెల్ఫ్ ట్రీట్మెంట్, వాళ్ళే ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అది కొన్నిసార్లు పర్లేదు, చాలాసార్లు అది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటారా, సెన్సిటివిటీ అనేది మనం ఫస్ట్ అది ఎందువల్ల సెన్సిటివిటీ వస్తుంది, దానికి ప్రాబ్లం ఏంటి, దేనివల్ల సెన్సిటివిటీ వస్తుంది, దానికి రూట్ కాజ్ ఏందనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అంతేగాని డైరెక్ట్ మనమే మెడికల్ షాప్లో పేస్ట్ తీసుకొని వాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ సజెషన్ అనేది కాదు. ఇప్పుడు సెన్సిటివిటీ అంటే కొంతమందికి పుప్పిపళ్ళు ఉంటాయి, ఆ పుప్పిపళ్ళు కూడా సెన్సిటివిటీ ఉంటుంది. కొంతమందికి ఎనామిల్ అరిగిపోవడం వల్ల దానివల్ల కూడా సెన్సిటివిటీ ఉంటుంది. అది కాకుండా కొంతమందికి టీత్ ఇన్కంప్లీట్ ఫ్రాక్చర్ అయ్యి క్రాక్ టూత్ సిండ్రోమ్ అంటారు, అట్లాంటి వాటిలో కూడా సెన్సిటివిటీ ఉంటుంది. సో ఈ సెన్సిటివిటీ ఎందువల్ల వస్తుందో దానికి మనం చికిత్స చేయకుండా మనకు ఆ సెన్సిటివిటీకి ఏదైతే మూల కారణం ఉందో దానికి డయాగ్నోస్ చేసి అవసరం ఉంటే ఎక్స్రేస్ తీసి వాటికి చికిత్స చేసిన తర్వాతనే మనము కంటిన్యూషన్లో మెయింటెనెన్స్ కొరకి డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ వాడాలి. అంటే సెన్సోడైన్ కానీ ఇంకా ఇతర చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి మీ డాక్టర్ సజెషన్ ఇస్తారు. అదేం లేకుండా మీరే నిర్ణయం తీసుకొని మీరే టూత్ పేస్ట్ వాడి అది అసలు విషయాన్ని పక్కన పెట్టేసి ఈ పేస్ట్ వాడడం వల్ల మనకి సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది. అంటే సెన్సిటివిటీ కొంచెం తగ్గుతుండొచ్చు, కానీ ఆ పుప్పిపళ్ళు పెరిగి అది ఇంకా పంటి లోపల నరంకి వెళ్తే అప్పుడు ఫ్యూచర్లో పళ్ళు తీసే అవసరం రావచ్చు. లేదంటే ఎనామిల్ ఎక్కువ అరిగిపోయి టీత్ అబ్రేడ్ అయిపోయి అబ్రేషన్ వల్ల
పల్ప్ ఎక్స్పోజర్ అయితే అది రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి దారి తీయచ్చు. లేదంటే ఇన్కంప్లీట్ ఫ్రాక్చర్ ఉండి అది ఇన్ఫెక్షన్ అనేది ఎముక లోపలికి పోతే అప్పుడు ఆ పళ్ళు తీసే అవసరం పడవచ్చు. కాబట్టి సెన్సిటివిటీ ఉంటే మీరు సొంతంగా నిర్ణయం తీసుకోకుండా ఫస్ట్ డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. సెన్సిటివిటీ ఎందువల్ల వస్తుందో వాళ్ళు డిసిషన్ తీసుకున్న తర్వాత ఒకవేళ పేస్ట్తో సరిపోతుంది అంటే మీ డాక్టర్ అట్లా సజెషన్ ఇస్తే అట్లా వాడండి. అంతేగాని మీరే డిసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే డాక్టర్ గారు, అలాగే నోట్లో అల్సర్స్ చూస్తుంటాం, అంటే అవి వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించాలా, అవసరం లేదంటారు? ఇది కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నోట్లో ఏదన్నా అల్సర్స్ రాగానే ఏదో జైటి లాంటిది మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళే తీసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటారు, వాళ్ళే రిబోఫ్లవిన్ టాబ్లెట్స్ వాడుతుంటారు, వాళ్ళే చేయాల్సినవన్నీ చేస్తుంటారు. అయితే ఇది కొన్నిసార్లు దీంట్లో చాలా రకాల అల్సర్స్ ఉంటాయి. దాంట్లో అల్సర్స్లో ఎన్నో రకాలు ఉంటాయి. అందులో అల్సర్స్ని ఫస్ట్ ఎట్లాంటి అల్సర్ అనేది మనం డయాగ్నోస్ చేయాలి. కొన్నిసార్లు ట్రమాటిక్ అల్సర్స్ అంటారు. ట్రమాటిక్ అల్సర్ అంటే ఆ పళ్ళు ఏదైనా షార్ప్ మార్జిన్స్ ఉండి ఆ బుగ్గలకు కానీ చెంపలకు కానీ గుచ్చుకొని అల్సర్స్ అవుతాయి. అప్పుడు ఏం చేయాలి? ట్రమాటిక్ అల్సర్ ఉంటే ఆ షార్ప్ టీత్ ఉంటే వాటిని ట్రిమ్ చేయడం కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, లేదంటే వాటికి క్యాప్స్ వేయించుకోవడం కానీ, లేదంటే వాటికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే ఫిల్లింగ్స్ లాంటివి, ఎనామిలోప్లాస్టీ లాంటివి చేయించుకోవాలి. అది అంటే ఆ అల్సర్ దేని వల్ల వస్తుందో ముందు తెలుసుకోవాలి. కొంతమందికి అంటే రికరెంట్ ఆఫ్టర్ స్టొమటైటిస్ అంటారు. వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ వల్ల, ఎగ్జామ్ స్ట్రెస్ వల్ల, లేదంటే మల్టీవిటమిన్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా నోట్లో అల్సర్స్ వస్తాయి. వాళ్ళకి ఏంటంటే మనము మల్టీవిటమిన్స్తో పాటు కొన్ని అది మెడిసిన్స్ ఉంటాయి, రిబాజన్ లాంటి టాబ్లెట్స్ కానీ, లేదంటే కొంతమందికి ఆ నోట్లో ఇన్ఫెక్షన్ ఉన్న అల్సర్స్ వస్తాయి. అవి కాకుండా కొంతమందికి వాస్కులర్ అల్సర్స్ అని ఉంటాయి. వాస్కులర్ అల్సర్స్ వాళ్ళకు కూడా అది చాలా రోజులు అల్సర్ తగ్గదు. దానికి కూడా మనము ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. ఇవన్నీ కాకుండా కొన్ని అల్సర్స్ నోట్లో అసలే నొప్పి కలుగజేయకుండా వచ్చేటి నోటి క్యాన్సర్. సో ఈ నోటి క్యాన్సర్ కూడా మనకు ఫస్ట్ కనిపించేది కేవలం అల్సర్ లాగానే కనిపిస్తుంది. సో మనం ఏంటంటే ఏదన్నా అల్సర్ నోట్లో ఒక 15 రోజుల కంటే ఎక్కువ కాలం అల్సర్ మానట్లేదు అంటే మీరు వెంటనే డెంటల్ సర్జన్ని సంప్రదించాలి. ఎందుకంటే నోట్లో అల్సర్స్ ఉంటే అది మనకి ఫ్యూచర్లో నోటి క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అల్సర్స్ ఉన్నాయి, రికరెంట్ అల్సర్స్ ఉన్నాయి, కంటిన్యూగా అల్సర్స్ వస్తున్నాయి అంటే మీరు దాన్ని అశ్రద్ధ చేయకుండా ముందు డెంటిస్ట్ని సంప్రదించి ఎట్లాంటి అల్సరో తెలుసుకున్న తర్వాత దానికి చికిత్స చేయించుకోవాలి. కొన్నిసార్లు మేము ఏం చేస్తామంటే అల్సర్లో ఎన్నో రకాలు ఉంటాయి. అది పేషెంట్కి ప్రాపర్గా డయాగ్నోస్ కావడానికి మనం బయాప్సీ అని చేస్తాము. టిష్యూ బయాప్సీ చేసి దాన్ని హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తాం. అంటే అల్సర్ని కొంచెం భాగం తీసేసి మనము పరీక్షకు పంపిస్తే ఆ దాంట్లో ఎట్లాంటి అల్సరు, దానికి ఇవ్వాల్సిన చికిత్స ఏంటి, కొన్ని అల్సర్స్ రికరెంట్ ఉంటాయి, అంటే అవి పదే వస్తుంటాయి. అట్లాంటి అల్సర్సా, ఎనీ నాన్ హీలింగ్ అల్సర్, అసలు అల్సర్ తగ్గట్లేదు, అల్సర్ పదే వస్తుందంటే మీరు వెంటనే డెంటిస్ట్ని సంప్రదించాలి. ఓకే డాక్టర్ గారు, మరో విషయం ఏంటంటే చాలా మందిలో చూస్తుంటాం పన్ను నొప్పి రాగానే తగ్గడానికి పెయిన్ కిల్లర్ వాడతారు, ఊరుకుంటారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాడచ్చా ఆ విధంగా? అస్సలు వాడకూడదు. మనము సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేదే చాలా పెద్ద మిస్టేక్. మన ఇండియాలోనే ఇట్లాంటి అవకాశం ఉంది. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకొని సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవడం. వెస్ట్రన్ కంట్రీస్లో కానీ అమెరికాలో కానీ వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అసలు మెడిసిన్సే బయట దొరకవు. మన దగ్గర ఏమవుతుందంటే నోటిలో ఏదైనా నొప్పి ఉంటే, పంటి నొప్పి ఉంటే సెల్ఫ్గా వాళ్ళే మెడిసిన్స్ తీసుకొని అప్పటి వరకు మట్టుకే సిమ్టమాటిక్ రిలీఫ్ కొరకు చూస్తారు. కానీ దాని రూట్ కాజ్ ఏంటి, దాని అండర్లయింగ్ పెథాలజీ ఏంటి, దేనివల్ల పంటి నొప్పి వస్తుందో దానికి ట్రీట్మెంట్ చేసుకోకుండా కేవలం మెడిసిన్స్ వాడడం వల్ల అసలు ట్రీట్మెంట్ జరగకుండా సిమ్టమ్స్ మట్టుకు తగ్గుతాయి. ఈ సిమ్టమ్స్ తగ్గి నోట్లో ఉండే జబ్బులు, పంటి నొప్పి కానీ పంటి ఇన్ఫెక్షన్ కానీ అది ఇంకా ఎక్కువైతే అది పంటి లోపల నరానికి కానీ లేదంటే పంటి కింద ఉండే ఎముక లోపలికి పోయి అది పెద్ద ట్రీట్మెంట్స్కి దారితీస్తుంది. కొన్నిసార్లు పళ్ళు తీయాల్సి రావచ్చు, కొన్నిసార్లు సర్జరీస్ చేయాల్సి రావచ్చు, కొన్నిసార్లు ఇంకా ఏదైనా పెద్ద మేజర్ డిజార్డర్ ఉంటే వాటికి కూడా సర్జరీస్ అవసరం పడతాయి. కాబట్టి పంటి నొప్పి ఉందంటే ఇట్స్ ఏ వార్నింగ్ సైన్ దట్ యూ షుడ్ కన్సల్ట్ ఎ డెంటిస్ట్ అండ్
ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి, అదేంటి పంటి నొప్పి దేనివల్ల వస్తుందో అది తెలుసుకున్న తర్వాతనే డాక్టర్ సజెషన్ ఇస్తే డాక్టర్ సూపర్విజన్లో మీరు మెడిసిన్స్ వాడాలి. అంతేగాని మీరే మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ వాడడం అనేది అది కరెక్ట్ అనేది సజెషన్ కాదు. ఓకే డాక్టర్ గారు, అలాగే పళ్ళు కదలడం అనేది దేనికి సంకేతం? ఆ సమయంలో డాక్టర్ని సంప్రదించకపోతే ముందు ఎలాంటి పరిణామాలు మనం చూడొచ్చు? చాలామందిని చూస్తుంటాం, నా 27 ఇయర్స్ ప్రాక్టీస్లో చూస్తున్నాను. పళ్ళు చాలా కదిలిపోయినాక కొన్ని పళ్ళు పడిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తారు. ఆ పళ్ళు కదులుతున్నా కూడా పేషెంట్స్ మాతో వాదిస్తుంటారు, పళ్ళు గట్టిగా ఉన్నాయి సార్, మా పళ్ళు స్ట్రాంగ్ ఉన్నాయని. అసలు పళ్ళు కదులుతున్నాయి అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఆల్విలార్ బోన్ లాస్, అంటే ఆ పెరియోడాంటైటిస్లో చిగుర్ల వ్యాధిలో పంటి కింద ఉండే ఎముక అనేది అది హైట్ తగ్గిపోయి బోన్ లాస్ అవ్వడం వల్ల, ఎముక కరిగిపోవడం వల్ల పళ్ళు కదులుతాయి. సో పళ్ళు కొంచెం కదులుతున్నా కూడా మీరు వెంటనే డెంటల్ సర్జన్కి వెళ్తే దానికి సంబంధించిన చికిత్సలు, అంటే చిగుర్ల సర్జరీస్ కానీ, లేదంటే డీప్ స్కేలింగ్ కానీ, లేదంటే రూట్ ప్లేనింగ్ ప్రొసీజర్స్, ఫ్లాప్ సర్జరీస్ అట్లాంటివి చేస్తారు. ఇప్పుడు ఇంకా మనకు లేటెస్ట్గా లేజర్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మనకు నవత డెంటల్ హాస్పిటల్లో అడ్వాన్స్ లేజర్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే చాలామంది ఏంటంటే భయంతో రారు డాక్టర్ దగ్గరికి. పళ్ళు కొంచెం కదులుతుంటే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు తీసేస్తారు అనే భయంతో రారు. అసలు భయం అనేది అవసరమే లేదు. మనం ఎట్లాంటి ట్రీట్మెంట్ అయినా పేషెంట్కి నొప్పి లేకుండా చేయొచ్చు. అంతేకాకుండా మొదటి స్టేజ్లో వస్తే మట్టుకి మనం చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో, డీప్ స్కేలింగ్ తోటి, జింజైవల్ క్యూరెటాజ్, లేదంటే లేజర్ క్యూరెటాజ్ కానీ, లేదంటే ఫ్లాప్ సర్జరీ లాంటివి చేసి మనం పళ్ళు తీయకుండా వాటిని గట్టిగా చేసే అవకాశం ఉంటుంది. అంతేకాని బోన్ లాస్ ఎక్కువైన తర్వాత 80%, 90% బోన్ అరిగిపోయిన తర్వాత వస్తే డాక్టర్ కూడా ఏం చేయలేడు, పళ్ళు తీయాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఒకవేళ పళ్ళు కొంచెం కదులుతున్నట్టు అనిపించినా కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ డాక్టరు ఎక్స్రేస్ సజెషన్ ఇస్తే ఎక్స్రేస్ తీసుకొని బోన్ హైట్ ఎంత ఉంది, చిగుర్ల యొక్క పాకెట్, పెరియోడాంటల్ పాకెట్ అంటారు, అంటే చిగురుకి పంటికి మధ్యలో ఏదైనా గ్యాప్ క్రియేట్ అయిందా, లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్తుందా, దానికి ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేటివి చాలా బాగుంటాయి. కామన్గా డెంటల్ సమస్యలు ఏమేమి ఉంటాయి, వాటికి పరిష్కారం ఏంటి అనే వివరాలు ఈరోజు మా అందరికి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ A6.